మీకు అందరికీ తెలుసు, విద్యారంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచి స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా ఎంతో గొప్పగా అప్పట్లోనే గోల్డ్ మెడలిస్ట్ అయిన మన చైర్మన్ గారు ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపడానికి విద్యా సంస్థలను స్థాపించి దేశంలోనే ఒక గొప్ప విద్యా వ్యవస్థని ఏర్పరిచినటువంటి మహోన్నత వ్యక్తి మన ప్రియతమ నారాయణ సార్. ఆయన యొక్క నాయకత్వంలో నడిచినటువంటి ఈ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎంతోమంది వైద్యుల్ని, ఇంజనీర్లని, శాస్త్రవేత్తల్ని, ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్లను తయారు చేసినటువంటి ఘనత మన విద్యా సంస్థలది. దీనన్నింటికీ మొదటి నుంచి మార్గనిర్దేశకం చేసి అందరినీ ఒక ప్రాపర్ వేలో పెట్టి స్టూడెంట్స్ని డిసిప్లిన్లో నడిపించి ఫ్యాకల్టీని ఆయన దగ్గర పనిచేసి అందరినీ కూడా ఎంతో ఉన్నతంగా ఆదరిస్తూ అభిమానిస్తూ వాళ్ళ చేత ఎంతవరకు మన స్టూడెంట్స్ కానివ్వండి, ఫ్యాకల్టీ కానివ్వండి ఎంత గొప్పగా సేవ చేయాలో లేకపోతే విద్యారంగంలో వాళ్ళని అభివృద్ధి పరచాలో మనకి దాని మార్గనిర్దేశం చేసినటువంటి వ్యక్తి శ్రీ నారాయణ సార్. ఇంకో విషయం, నారాయణ సార్ కేవలం విద్యావేత్త మాత్రమే కాదు, విజనరీ లీడరే కాదు, విజనరీ అకాడమిషియనే కాదు. మీ అందరికీ తెలుసు, గత 10-15 సంవత్సరాలుగా ఈ రాజకీయ రంగంలో కూడా ప్రవేశించి ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వారికి, పేదలకి, నిరుపేదలకి వైద్య సేవలు అందజేస్తున్నటువంటి వ్యక్తి మన నారాయణ సార్. మీకు అందరికీ తెలుసు, నేత్రజ్యోతి ఈరోజు ఎంత ఫేమస్ అయిందో, నారాయణ ఆరోగ్యమస్తు ఎంత ఫేమస్ అయిందో మీకు అందరికీ తెలుసు. ఇది ఫేమస్ అయిందంటే కేవలం మన యొక్క వైద్య సేవల వల్ల, నారాయణ సార్ యొక్క కమిట్మెంట్ వల్ల. ఎంత ఖర్చు అయినా సరే పేదలకి వైద్యాన్ని అందించాలి, నిరుపేదలకి వైద్యాన్ని అందించాలి. నేత్రజ్యోతి అనే ఒక కార్యక్రమం ద్వారా, నారాయణ ఆరోగ్యమస్తు అనే కార్యక్రమం ద్వారా, మాతృశ్రీ అనే పథకం ద్వారా ఎంతమంది బిడ్డలకి మంచి జీవితాన్ని ప్రసాదించారో మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఆయన యొక్క ఈ దిశానిర్దేశాన్ని కానివ్వండి, ఆయన యొక్క బాధ్యతలను కానివ్వండి, ఆయనకున్నటువంటి విజన్ కానివ్వండి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈరోజు ఈ పర్టికులర్ రోజున మనము ఆ బాధ్యత నిర్వర్తించడానికి ఆ భగవంతుడు మనందరికీ కూడా మంచి బుద్ధిని, మంచి కమిట్మెంట్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ బర్త్డే రోజున ఆ భగవంతుడు మన నారాయణ సార్కి నుండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, ఇంకా కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు అవర్ నారాయణ సార్.